ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కోడికకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు, వందనాలు. బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని యెషయా ద్వారా దేవుడు తన ప్రజలతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. ప్రతి శనివారం దేవుని ఆత్మ కొరకై కనిపెట్టి పొందుకోవటానికి మనం ఇక్కడ చేరి వచ్చి ఉన్నాం. ఉపదేశ క్రమంలో 3వ అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. సంఘం ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి, సంఘం సంపూర్ణతలోనికి రావాలి అంటే దేవుని ప్రజలైన వాళ్ళు 7 అనుభవాలు గుండా వెళ్తేనే దేవుని యొక్క రాకడలో చేర్చబడతారు. కనుకనే ఆ 7 అనుభవాల్లో ఒకటి మారు మనసు మీరు పొంది ఉన్నారు, రెండవది నీటి బాప్తిసం కూడా మీరు తీసుకొని ఉన్నారు, మూడవది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా దేవుని ప్రజలైన మీరు పొందాలి. యేసుక్రీస్తు వారు నికోదేము అనే ఓ బోధకునితో తెలియచేసిన మాటలు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. మారు మనసు మాత్రమే పొంది ఇక ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఇక అవసరం లేదు, మేము ప్రభులో కొనసాగుతాము అని మారు మనసు మాత్రమే పొంది వచ్చుచు పోవచ్చు ఉండే గుంపు జనం సంఘంలో ఉంది. నెక్స్ట్ వాళ్ళు బాప్తిసం తీసుకోవటానికి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందటానికి ఆసక్తి చూపరు. క్రొత్తగా జన్మించే అనుభవం మారు మనసు మాత్రమే పొంది సంఘంలో ఒకవేళ నడిపించబడుతూ ఉంటే అట్టివారు దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తూ ఉంటారు, కానీ అందులో ప్రవేశించలేరు. మనము చూచేవాళ్ళుగా ఉండకూడదు, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉండాలి. అందు నిమిత్తమై యేసుక్రీస్తు వారు ఇంకో మాట చెప్పారు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యంలో అట్టివారు ప్రవేశిస్తారు అని. కనుకనే నీటి బాప్తిసం, ముంచడ బాప్తిసం తీసుకుంటాం. ముంచడ బాప్తిసం తీసుకున్నప్పుడు జన్మకర్మ పాపాలు తొలగించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీటి బాప్తిసం అనేది చాలా అవసరం. ఆ తర్వాత నీటి బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాలు వింటూ ఇలా ప్రతి శనివారం పరిశుద్ధాత్మ కొరకై మీరు కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ మీ మీద దిగి వచ్చునుగాక. దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో, దేవుని ఆత్మ అభిషేకాన్ని పొంది ఉంటారో అటివారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రవేశించటానికి నీటి బాప్తిసం అవసరం, ప్రవేశించటానికి పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అవసరం. కనుకనే ప్రతి శనివారం ఈ విధంగా చేరి ప్రభు దగ్గర అడిగి కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకించుదురుగాక. నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు జన్మకర్మ పాపాలు తొలగించబడతాయి. మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు జయ జీవితాన్ని జీవించటానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక. నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు జన్మకర్మ పాపాలు తొలగించబడతాయి, కానీ పాపపు స్వభావాలు వెంటాడుతూ ఉంటాయి. క్రియలు ఒకవేళ చచ్చిపోయినా స్వభావాలు వెంటాడుతూ ఉంటాయి. అందుకే కొందరు బాప్తిసం తీసుకున్నా కూడా మరలా చెడు అలవాట్లకి బానిసలై లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. బాప్తిసం తీసుకున్నా కూడా మరలా వెనకబడిపోయి ఆత్మీయతలో బలహీనులైన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దేవుని ప్రజలైన వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత విక్టోరియస్ లైఫ్, జయ జీవితాన్ని జీవించాలి అని అంటే లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించి విడిచిపెట్టిన ప్రతి చెడుతనాన్ని జయించి ముందుకు వెళ్ళాలి అంటే దేవుని ఆత్మ ఎంతైనా అవసరం.
పరిశుద్ధాత్మ అభిషేకము చేత దేవుని ప్రజలు నింపబడ్డప్పుడు, దేవుని ఆత్మ ఉన్నప్పుడు, ఆ ఆత్మ మీరు జయ జీవితాన్ని జీవించటానికి సహాయం చేయునుగాక. లేకపోతే జయ జీవితాన్ని జీవించలేని పరిస్థితుల్లో వెనుకబడిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కనుకనే వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మనము యెహోవా కొరకు, దేవుని కొరకు, దేవుని ఆత్మ కొరకు కనిపెట్టి ఎదురు చూచి పొందుకోవటానికి ఇలా ప్రతి శనివారం కూడుకుంటూ ఉన్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆ వాక్య భాగంలో 3 విషయాలు మీకు తెలియజేస్తాను. యెహోవా కొరకు మనం ఎదురు చూచినప్పుడు, 1 నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తారు. 2వది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. 3వది అలయక పరుగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు అని 3 విషయాలు వ్రాయబడ్డాయి. యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు దేవుడు తన ప్రజలైన మనకు నూతన బలాన్ని అనుగ్రహించుదురుగాక. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వాక్యములో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సర కాలం జీవించి ఆఖరి సమయంలో మానవాళి కొరకు ప్రాణత్యాగం చేసి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీరు చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. చదువుబడిన మాటను బట్టి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి, ఎక్కడ నుండి? పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి. పట్టణములో అంటే యెరూషలేము పట్టణం. యెరూషలేములో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి. మీరు పైనుండి శక్తి పొందు వరకు దేవుని ఆలయములో, పట్టణములో మీరు నిలిచి ఉండుడి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచూ ఉన్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు, అంత్య దినములలో నేను సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మను పొందిన తర్వాత వాళ్ళకి కృపావరాలు అనుగ్రహించబడతాయి, దర్శనాలు చూస్తారు, కలలు కంటారు. ఆత్మ సంబంధమైన ప్రతి వరం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత వాళ్ళకి అనుగ్రహింపబడునుగాక. కనుకనే యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచన వాగ్దానం నెరవేర్చబడిన నిమిత్తమై మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి. అందుకే మనం ఈ విధంగా ప్రతిసారి కనిపెట్టి ప్రభు యొక్క శక్తిని పొందుకోవటానికి మనం ప్రభు సన్నిధిలో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని ప్రజలైన మీరు ఎంతగా అడిగి అభిషేకాన్ని పొందుతారో ఆ కృపగల ఆత్మ మీ మీద కుమ్మరింపబడునుగాక. కాబట్టి కొందరు అభిషేకాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, కొందరు అభిషేకం పొందని వాళ్ళు కూడా ఉన్నారు. అభిషేకం దేవుని ప్రజలైన వారు ఖచ్చితంగా పొందాలి. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే ఆయన మీరు యెరూషలేములో కనిపెట్టండి అని చెప్పి వెళ్ళిపోయారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వాక్యములో యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే వాళ్ళు పట్టణములో కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా ఇల్లంతయు నిండెను. గమనించండి, అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా నిండిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది చూడండి అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నారు అనటానికి ఓ బహిరంగమైన గుర్తు ఏంటంటే అన్య భాషలు. అన్య భాషలు అనేది అది మనుషులకు అర్థం కాదు, దేవునితో మాట్లాడేటువంటి దేవదూతల భాష. అది దేవునికి, ఆ వ్యక్తికి
దేవునితో మాట్లాడేటువంటి అనుభవం. అన్ని భాషలు మాట్లాడసాగిరి. వాళ్ళు ఆ విధంగా అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే అక్కడ మార్గాన వెళ్తూ ఉన్న వాళ్ళందరూ అపహాస్యం చేసి నవ్వేరు, వీళ్ళు ఏదో క్రొత్త మద్యాన్ని త్రాగి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అని. కానీ పేతురు వాళ్ళ మధ్యలో నిలిచి, మేము ఏదో క్రొత్త మద్యాన్ని త్రాగిలా మాట్లాడట్లేదు, యోవేలు ప్రవచించిన ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేర్చబడ్డాయి. 16వ వాక్యంలో మీరు చూడండి, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. చూడండి, దేవుని ఆత్మ కుమ్మరింపబడట ద్వారా కలిగే ఆశీర్వాదాలు కూడా అక్కడ రాయబడ్డాయి. మరి భౌతికంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకొని ఉన్నారు. కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందటానికి దేవుని ప్రజలైన మీరు ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందుదురుగాక. కనిపెట్టి మీరు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఆత్మను మీ మీద కుమ్మరిస్తాడు. అట్టి వాంఛతో దేవుని ప్రజలైన మనం కనిపెట్టాలి. యెరూషలేములో వారు ఆ విధంగా కనిపెట్టి ప్రార్థించినప్పుడు వాళ్ళు బలపరచబడ్డారు. మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళ జీవితాలలో కృపావరాలు, 9 రకములైన వరాలు క్రియ జరుగుతాయి. 10 రకములైన ఆత్మ ఫలాలు వాళ్ళలో క్రియ జరుగుతాయి. మరి ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. మరి మీకు ఏ వరం ఉందో ఒక్కసారి ఆలోచించి చూడండి. దేవుని ఆత్మను పొందిన అనుభవం ఉన్నదా? లేకపోతే ఏదో వస్తూ ఉన్నాం వెళ్తూ ఉన్నాం అనే అనుభవంలోనే ఉన్నారా? ఒక్కసారి ఆలోచించి ఆత్మ సంబంధమైన కార్యాలలో మీరు ఆసక్తి చూపే అనుభవం ఎంతైనా అవసరం. దేవుని యొక్క ఆత్మను పొందినప్పుడు వాళ్ళు 9 రకములైన వరాలు పొందుతారు. అందులో ఇక్కడ రాయబడిన మాటను బట్టి మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మరి ప్రవచన వరాలు ఉన్నాయా? మీ యవనులకు దర్శనములు కలుగును. భవిష్యత్తులో జరిగే కార్యాలు దేవుడు ముందుగా తెలియపరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను కనుక వారు ప్రవచించెదరు. ప్రవచన వరాలు ఉంటాయి. కలల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడి ఇక ఎవరూ బోధించలేని పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడే మీకు మీ పిల్లలకు కావలసిన ప్రతి ఆలోచన బోధ పరిశుద్ధాత్మ దేవుడే బోధించుదురుగాక. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు ఇక ఎవరు బోధించిన అవసరమే లేదు. అంటే మీకు ఆలోచన దేవుని ఆత్మ మీకు అనుగ్రహింపబడుతుంది. కనుకనే ఆనాడు అపోస్తులు దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందినప్పుడు ఏ ప్రాంతానికైనా సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి అంటే ప్రార్థించేవాళ్ళు. ఆ సమయంలో దేవుని ఆత్మ వాళ్ళకి బోధించేది. ఇదిగో ఆ పట్టణానికి వెళ్ళు అన్నప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వాళ్ళు వెళ్ళేవాళ్ళు. లేదు ఆ పట్టణానికి వెళ్ళవద్దు అని దేవుని ఆత్మ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఆగిపోయేవాళ్ళు అపోస్తలుల దినాల్లో. ఇలా దేవుని యొక్క ఆత్మ పొందిన వాళ్ళ జీవితాలలో ఆత్మ ఏం చేస్తుందంటే బోధించునుగాక, లేక ఆలోచన మీకు అనుగ్రహించునుగాక. కనుకనే దేవుని ప్రజలైన మీరు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మని పొందాలి. ఆలోచన కావాలి, బోధ మీకు తెలియపరచబడాలి. మీ ఫ్యూచర్ గురించిన ఆలోచన, మీకు మీ భవిష్యత్తు గురించిన ఆలోచన, ప్రతి విషయంలో దేవుని యొక్క ఆలోచన కావాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందాలి. 103వ కీర్తన 5వ చరణంలో కూడా 103వ కీర్తన 5వ చరణంలో కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచు ఉన్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండనట్లు దేవుని ఆత్మ అభిషేకాన్ని ఒక్కసారి దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తారు. ఆ ఆత్మ అభిషేకాన్ని దేవుని ప్రజలు కాచుకుంటూ రావాలి. ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకుంటూ రావాలి. దేవుని ఆత్మ చేత నింపబడే అనుభవాన్ని కాపాడుకుంటూ రావాలి. ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ
నివాసం చేస్తూ ఉందంటే దేవుని ప్రజల జీవితాలలో మంచి స్వభావాలు ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలలో దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉండునుగాక. ఉదాహరణకి బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం, పాత నిబంధన కాలంలో సౌలు అనే రాజు తాను కూడా కొత్త మనసును పొందినవాడు. కానీ దావీదును చంపాలి అని ఎప్పుడైతే విషపు చూపుతూ ఉన్నాడో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ అతనిలో ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ దేవుని ప్రజల జీవితాలలో ఎంతవరకు నిలిచి ఉంటుందంటే వాళ్ళ జీవితాలలో మంచి స్వభావాలు. సౌలు జీవితంలో దావీదు మీద అసూయ ఉన్నది. ఆ అసూయ వలన ఎప్పుడు దావీదును చంపాలి, ఏ విషయంలో అసూయ? అక్కడ గొల్యాతును చంపారు, దావీదు గొల్యాతును చంపాడు, ఫిలిష్తీయులను కూడా శత్రువులను హతమార్చాడు. కొంతమంది స్త్రీలు వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువుని గనపరచడానికి బదులుగా వీళ్ళను గనపరుస్తూ వచ్చారు. యుద్ధంలో జయం పొందిన తర్వాత గనపరచవలసింది ఎవరినండి? ప్రభువుని గనపరచాలి. కానీ అక్కడ కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతమార్చెను అని పాట పాడాను. ఇక వెంటనే ఎక్కింది కోపం సౌలుకి. అంటే నేను రాజు ఉండి 1000 మందిని చంపానా? గొర్రెల కాపరిగా ఉన్న చిన్న బాలుడుగా ఉన్న ఇతను దావీదు 10,000 మందిని చంపాడా అని ఆ విషయములు ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపుతో అసూయతో ఉన్నాడో అంతవరకు క్రొత్త మనసును పొంది సౌలు నడిపించబడుతూ ఉన్నాడు. కానీ ఆ అసూయ వలన వెంటనే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. అసూయ చేత దావీదు ఎక్కడ కనబడితే వాడిని చంపేద్దామని వెతుకుతూ తిరుగుతూ వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, దేవుని ఆత్మ నిలిచి ఉండాలి అంటే దేవుని ప్రజల జీవితాల్లో ఎలాంటి దుష్ట స్వభావాలు ఉండకూడదు. ఆమేన్. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యము నుండి మీరు చూడండి. అక్కడ మీరు తర్వాత చదువుకోనండి. శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన స్వభావాలు కూడా ఉన్నాయి. దేవుని ప్రజల జీవితాల్లో 2 రకములైన మనస్సులు ఉంటాయి. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండవది ఆత్మానుసారమైన మనస్సు. ఈ శరీరానుసారమైన మనస్సు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇక్కడ రాయబడిన స్వభావాలన్నీ అక్కడ పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు కూడా ఉన్నాయి. అటు స్వభావాల నుంచి విడుదల పొందిన ప్రజలు ఆత్మానుసారముగా నడిపించబడతారు. ఆత్మానుసారమైన వ్యక్తులుగా మార్చబడాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళలో ఈ మంచి స్వభావాలు ఉంటాయి. 22వ వాక్యములో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, చూడండి, ఆశా నిగ్రహము. ఆ తర్వాత ఎబ్రీ పత్రికలో చివరి అధ్యాయంలో మీరు గమనిస్తే జిహ్వా ఫలము అని 10 రకములైన ఆత్మఫలములు దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుదురుగాక. గనుకనే దేవుని ప్రజలైన మనం ప్రతిసారి దేవుని యొక్క ఆత్మను పొందటానికి ఆసక్తి చూపాలి. అభిషేకం కొరకై కనిపెట్టి అడగాలి. దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళ జీవితాలలో ఆత్మ సంబంధమైన స్వభావాలు క్రియ చేస్తాయి. ఇవి లేనప్పుడు వాళ్ళు శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళే అని క్లియర్గా అర్థమైపోయింది. గమనించినట్లయితే కొన్ని చోట్ల 2 రకములైన మనసు కలిగిన వాళ్ళు సంఘములో ఉంటారు. కొందరు శరీరానుసారులు ఉంటారు, మరికొందరు ఆత్మానుసారులు ఉంటారు. శరీరానుసారులు ఆత్మానుసారమైన మనుషులతో సహవాసం చేయటానికి ఇష్టపడరు. శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనసునంతురు. 16వ వాక్యంలో చూడండి, నేను చెప్పునేదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మ శరీరమునకును అపేక్షించును. 2 విరోధ భావం. సంఘములో 2 రకములైన గ్రూపులు ఉంటారు. శరీరానుసారులు ఉంటారు, ఆత్మానుసారులు ఉంటారు. ఈ శరీరానుసారులు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు చదవబడిన ఈ స్వభావాలు కలిగి ఉంటారు. 19వ వాక్యము నుండి మీరు తర్వాత చదువుకోనండి 21వ వాక్యం వరకు. అక్కడ శరీరానుసారమైన స్వభావాలు కలిగిన వాళ్ళు ఇటు స్వభావాలతో జీవిస్తూ ఉంటారు.
ఈ స్వభావాలు పరిపూర్ణంగా తీసివేయబడితేనే దేవుని యొక్క ఆత్మ వారి మీద కుమ్మరింపబడును గాక. లేకపోతే ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా స్వభావాల్లో మార్పు లేకపోతే ప్రేమిన వర్లారా దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడదు. కనుకనే వాక్యం చెప్తుంది, శుద్ధ హృదయుల ఎడల ఆయన ఆసనుడవుతాడు. ఈ శరీర సంబంధమైన స్వభావం పూర్తిగా చావాలి, ఆత్మానుసారమైన వ్యక్తులుగా మారాలి. శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళతోనే సహవాసం చేస్తారు. ఆత్మానుసారులు అంటే అసలు వాళ్ళకి పడదు. ప్రేమిన వర్లారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు. చూడండి, మారు మనసు పొంది ఉంటారు, బాప్తిసం తీసుకొని ఉంటారు, అయినా కూడా కార్నల్ యాక్టివిటీస్ లేకపోతే శరీరానుసారమైన ఫిజికల్ మైండ్తోనే ఉంటారు. శరీరానుసారులు శరీరానుసారమైన శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. ఉదాహరణకు మీకు చెప్తాను, చాలా చోట్ల నేను పరిచయం చేస్తున్నప్పుడు కొంతమంది శరీరానుసారంగా, ఉదాహరణకి ఆ మధ్య ఒక చోట నేను సేవ చేస్తున్నప్పుడు, రండి 31st వచ్చింది, పరిచర్య చేయాలి, లడ్లు మిక్చర్ చేయాలి, ఆ తర్వాత పులిహోర చేయాలి, ప్రజలకు మనం అందించాలి, 2000 మంది వస్తున్నారన్నప్పుడు సంఘంలో ఉంటున్న విశ్వాసులు దగ్గర ఒక 50-60 మంది వచ్చారండి పరిచర్య చేయటానికి. చాలా సంతోషపడ్డాం. అన్ని కార్యక్రమాలు బాగా జరిగాయి. నెక్స్ట్ సరే శుద్ధీకరణ కూటానికి రండి అంటే ఓ 10 మంది వచ్చి కూర్చున్నారు. 10 మంది వచ్చి కూర్చున్నారు. ఉపవాస ప్రార్థనకు రండి అంటే ఒక 5 మంది వచ్చి కూర్చున్నారు. అందుకే యేసన్న గారు కూడా చెప్పేవాళ్ళు, శారదా కాలనీలో ఉన్నప్పుడు కొందరు ఊరికే యేసన్న గారు మాట్లాడదాం రండి అని కూర్చోండి అని చెప్పి వచ్చేవాళ్ళట. అంటే ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవటానికి, ఆత్మ సంబంధమైన కార్యాలకి ఆసక్తి చూపరు. కానీ ఈ లోక సంబంధమైన వ్యవహారాలు మాట్లాడడానికి, ఏదో ఒక లోక సంబంధమైన మాట్లాడడానికి యేసన్న గారు రండి 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 అన్నప్పుడు ఆయన మెంటాలిటీ అర్థం అవ్వగానే యేసన్న గారు చెప్పేవారట, రా ప్రార్థనలు కూర్చుందాం రా అనేసరికి యేసన్న గారు నాకు పని ఉందిలే అని చెప్పి వెళ్ళిపోయేవాడట. అప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే శరీరానుసారమైన వ్యక్తి కాబట్టి ఈ లోక సంబంధమైన మాటలన్నీ మాట్లాడుకోవటానికి, బాతాకాన్ని వేయటానికి, కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ప్రార్థన చేయటానికి, వాక్యం వినటానికి, డివైన్ క్యారెక్టర్స్ దైవికమైన స్వభావాలు కలిగి ఉండటానికి ఇష్టపడరు. కాబట్టి సంఘములో 2 రకములైన ప్రజలు ఉంటారు, శరీరానుసారులు ఉంటారు, ఆత్మానుసారులు ఉంటారు. మరి మీరు ఏ గ్రూపుకు చెందిన వాళ్ళు మీకు మీరే ఆలోచించుకోరండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు, ప్రార్థన అనగానే పరిగెత్తుకొని వస్తారు, ప్రార్థనలో ఉండటానికి ఇష్టపడతారు, వాక్యాలు ధ్యానించడానికి ఇష్టపడతారు, దైవికమైన కార్యాలలో ఉండటానికి ఇష్టపడతారు. సంవత్సరాలు గడిచే కొలది పరిచర్య అవసరమే, ప్రార్థనలు అవసరమే. పరిచర్య చేసే సమయంలో పరిచర్య చేయాలి. ప్రార్థనలు అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి మనం ఇవ్వాలి అంటే ఈ రోజుల్లో ప్రార్థనకి ఎక్కువ ప్రాముఖ్యతను అనుగ్రహించుదుముగాక. అందుకే శాస్త్రులు పరిచయాలతో యేసు ప్రభువు వారు చెప్పారు, మీరు పుదీనాలోను, జరకల్లోను, ఉప్పులోను, పప్పులో అన్నింటిలో దశంభాగాలు ఇస్తున్నారు, మంచిదే, వాటిని మానక వీటిని కూడా చేయుడి, నీతిని న్యాయాన్ని మీరు అనుసరించండి అని వారిని అనేక సార్లు గద్దించేవాడు యేసుక్రీస్తు వారు, శాస్త్రులు పరిచయాలు. ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుని ప్రజలైన మనం ఆత్మానుసారంగా నడిపించబడుతూ ఉన్న ప్రజలమైతే ఆత్మ ఫలాలు అడిగి మనం పొందుకుంటాం. ప్రభు మీరు నన్ను అభిషేకించండి, నా పిల్లల్ని మీరు అభిషేకించండి, మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, మేము మీరు ఆకడకై సిద్ధపరచబడాలి, భక్తిలో వృద్ధి చెందాలి అని ఆ దైవికమైన స్వభావాలు ప్రభువులో ఆత్మీయంగా ఎదగటానికి తపన పడుతారు. ఎవరు? ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు. ఈ శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు శరీర కార్యముల మీదే మనసును ఉంచుతారు. ఇక వాటి గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరమే లేదు. ఒక్క ఉదాహరణ చెప్పేశారు. ప్రార్థన అన్న గిట్టదు. యేసన్న గారు చెప్పేవాళ్ళు ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. వేటి మీద? ముళ్ళ మీద కూర్చున్నట్లుగాని ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్లుగానే ఉంటారు. కాబట్టి ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతారు.
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి, అభిషేకాన్ని పొందటానికి, ప్రార్థనలు గడపటానికి ఆసక్తి చూపే వాళ్ళని ఆత్మానుసారమైన వ్యక్తులని పిలుస్తారు. అటు వారిని దేవుడు క్రొత్త మేళ్ల చేత తృప్తిపరచుదురుగాక. ఎంతగా దేవుని యొక్క సన్నిధిని వెదికి వస్తారో, అభిషేకాన్ని మీరు పొంది ప్రభులో స్పిరిచువల్గా మీరు ఎదగటానికి ఇష్టపడతారో, అంతగా న్యూనెస్, క్రొత్త మేలు చేత ఆయన తృప్తిపరుస్తాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యములో కూడా మీరు గమనించినట్లయితే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం, చూడండి, క్రియలు లేని విశ్వాసం మృతము అని వాక్యం చెబుతోంది. క్రియలు లేని విశ్వాసం, క్రియారూపకంగా ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు క్రియారూపకంగా వాళ్ళలో ప్రేమ, సంతోషము, సమాధానము. ఒక రోజున ఎప్పుడైనా ఇంకోసారి మీకు ఆ 10 రకములైన ఆత్మఫలాల గురించి మీకు వివరిస్తాను. ఆత్మానుసారంగా నడిపించబడుతున్న వాళ్ళు 10 రకములైన ఆత్మఫలాల చేత వాళ్ళు తృప్తిపరచబడతారు. వాళ్ళు క్రియారూపకంగా ఆ వ్యక్తిని చూడంగానే హీఈస్ ఎ డివైన్ పర్సన్, వీళ్ళు దైవికమైన వ్యక్తులు అని ఈజీగా పసిగట్టవచ్చు. వీళ్ళు శరీరానుసారులు అని ఈజీగా మనిషిని వెంటనే చెప్పవచ్చు. డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాలను బట్టియే వీళ్ళు శరీర సంబంధమైన స్వభావాలు కలిగిన వాళ్ళ, లేకపోతే ఆత్మ సంబంధమైన స్వభావాలు కలిగిన వాళ్ళ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని ప్రజలైన మనం, అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? నేను అభిషేకం పొందిన వ్యక్తిని, నేను విశ్వాసిని, దేవుని బిడ్డని అని ఒకవేళ చెప్పుకుంటూ ఉన్నప్పుడు అట్టివారు ఆత్మానుసారమైన స్వభావాలు కలిగి ఉంటారు, ఆత్మానుసారంగా నడిపించబడతారు. వాళ్ళు మాట్లాడే మాటలు, వ్యక్తిత్వం, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఆత్మానుసారంగానే ఉండునుగాక. కాబట్టి ప్రియమైన వారలారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు నిరీక్షించువారు నూతన బలము పొందుదురు. రెండవది, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ పక్షులన్నిటిలో కూడా ఇది ప్రత్యేకింపబడిన ఓ పక్షి. అందుకే ఆ పక్షిరాజు గురించి ప్రత్యేకంగా వాక్యంలో రాయబడి, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మనం చూస్తున్న ఈ పక్షులు కొంత ఎత్తు వరకు ఎగురుతాయి, కానీ ఈ పక్షిరాజు ఎత్తైన స్థలములో ఎగిరేటువంటి పక్షి. అన్ని పక్షుల కంటే చాలా ఎత్తుగా ఎగిరేటువంటి పక్షి ఈ పక్షిరాజు. ఈ పక్షిరాజు దేనికి గుర్తు అంటే, ఉన్నతమైన జీవితాన్ని చేసే దేవుని ప్రజలకు గుర్తై ఉన్నది. హల్లెలూయా. ఉన్నతమైన జీవితాన్ని చేసే దేవుని ప్రజలకు గుర్తై ఉన్నది. క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితము అనేది ఏదో సాధారణమైన జీవితం కాదు. క్రైస్తవ జీవితము అనేది ఉన్నతమైన జీవితము. ప్రభువులో దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని చేయటానికి పిలువబడ్డాం. ఏదో నామినల్గా వెళ్తూ ఉన్నాం. చాలా సంఘాలు ఉన్నాయి. ఆదివారం చర్చికి వెళ్తున్నారు. ఇలాగే నామినల్గా కొనసాగే వాళ్ళు కూడా ఉన్నారు, ఏదో ఆనవాయితీగా. ఇప్పుడు రీసెంట్గా ఆదివారం కూడా తీసేసి శుక్రవారం పెట్టాలి సెలవని మోడీ గారు ఆలోచిస్తున్నారంట. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో తెలియవు. చూడండి, నామినల్గా వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు, నామినల్గా. కానీ దేవుని ప్రజలైన మనం ప్రతిసారి దేవుని యొక్క సన్నిధికి పోవచ్చు ఉన్నప్పుడల్లా కొద్ది కొద్దిగా మీరు ఆత్మీయతలో దినదినము ఎదిగేటట్లు దేవుడు మీకు ఆలోచన ఇక్కడ మీకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. కొద్ది కొద్దిగా ఆ మార్పు అనేది దేవుడు తన సన్నిధికి వచ్చిన మీకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక మాట చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యములో చూడండి. ఉన్నతమైన జీవితాన్ని చెయ్యాలి అని కోరుకున్న వాళ్ళు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము
తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైనటువంటి భక్తి ఏది అని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అందులో దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఈ పని చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. దిక్కులేని పిల్లలు కదా, విధవరాళ్ళు కదా అని చెప్పి సహాయం చేసి పరామర్శించేవాళ్ళు లోకంలో కోకొలలుగా ఉన్నారు. కానీ నెక్స్ట్ ఇంకో మాట, ఇహలోక మాలిన్యం అంటకుండా తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టయినే. ఈ విషయంలోనే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇహలోక మాలిన్యం అంటకుండా ఎవరికి వాళ్ళే. ఇహలోక మాలిన్యం అన్నప్పుడు లోక సంబంధమైన మాలిన్యం. లోక సంబంధం మాలిన్యం అంటే లోకంలో దుమ్మంతా అంటుకోవడం కాదు. లోక సంబంధమైన దుష్ట కార్యాలు, పాప స్వభావాలు, మనుషులతో సహవాసం చేయటం ద్వారా వాళ్ళలో ఉంటున్న దుర్గుణాలన్నీ దేవుని ప్రజల జీవితాల్లో చోటు చేసుకొని దేవుని ప్రజలైన వాళ్ళు కూడా భ్రష్ట మనస్సుకు లోనవ్వడమే లోక మాలిన్యం. కాబట్టి ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకొనుటయనే నిజమైన భక్తి. హల్లెలూయా. పక్షిరాజు వలె ఉన్నతముగా పైకి ఎగరాలి అని కోరుకున్న వాళ్ళు, ఉన్నతమైన జీవితాన్ని చేయాలనుకున్న వాళ్ళు ఇహలోక మాలిన్యం అంటకుండా తమను తాము కాపాడుకుంటారు. రెండు విధాలుగా ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వాక్యములో, ఒకటి బోధలో, రెండవది జీవితములో. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వాక్యములో, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, 41వ వాక్యం, మీరు అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి అని వారికి హెచ్చరించను. 2 అనే మాట ఫుట్నోట్లో మీరు చూడండి. మూర్ఖులకు వంకరైన అనే మాట. బోధలు ఉన్నాయి, కానీ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, సపరేషన్ లైఫ్. అక్కడ ఉన్న మాటకి ముఖ్యమైన అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడిన జీవితం. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై సపరేషన్. గతంలో మీరు నామకార్థపు సంఘాల్లో ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారో ఆలోచించి చూడండి. అక్కడ ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు. మరి అదే అనుభవంలో కొనసాగితే ఎదుగుదల అనేది ఉండదు. అక్కడ వాళ్ళు నేర్చుకున్నారు, ఇక్కడ కాలేజ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటట్లుగా ఇక్కడ మీరు ఉన్నతమైన అనుభవంలో నడిపించబడటానికి వచ్చారు. అక్కడక్కడ గమనిస్తూ ఉంటారు, కొందరు వేరే సంఘాల నుంచి వచ్చి ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా ఆ అనుభవంలో ఉన్న అనుభవాలే ఇక్కడ కూడా ఉండాలి అని ఆశపడతారు. అది ఎట్టు కుదిరిద్దండి. కాపరే, గొర్రెలే. ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి వెళ్ళిపోవాలి. కారణం ఏంటి అని గమనిస్తే నేను చాలా చోట్ల సేవ చేశాను. కొందరు వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు ఏదో బ్యాప్టిస్ట్ అనుభవంలో ఉంటారు, లేక వేరే అనుభవంలో ఉంటారు. ఆ అనుభవంలోనే నడిపించబడుతూ ఉంటారు సంఘంలో. కాబట్టి అట్టి వారికి మీరు వేరే ఉందరుగాక. గతంలో నామకార్థపు అనుభవంలో జీవిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్పు రావాలి. అందుకే ఇక్కడ మూర్ఖులకు ఈ తరం వారికి వేరై సపరేషన్ లైఫ్. బోధలు ఉన్నాయి, దోశ పిండి ఒకటే, కానీ మసాలా దోశ వేయండి అని అడుగుతాం. ఎందుకు? ఇది స్పెషల్గా ఉంటుంది అని. ఇక్కడ హొసన్నా మినిస్ట్రీలో ఆ స్పెషాలిటీ ఇక్కడ మీరు అనుభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. బోధ ఒకటే కాదు. యూదాపత్రిక 3వ వాక్యములో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడుడి అని వాక్యం చెప్తుంది. గతంలో నామకార్థపు అనుభవంలో ఉన్నప్పుడు ఆ అనుభవంలో నడిపించబడుతూ మారి ఇక్కడికి వచ్చాను, కానీ అదే అనుభవంలో మీరు కొనసాగుతూ రాకూడదు. వాళ్ళకు వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన అనుభవాలలో ఆసక్తి చూపుతూ మీరు ఆత్మీయతలు ఎదగటానికి మీరు శ్రద్ధ వహించుదురుగాక. అప్పుడే మార్పును బట్టి గ్రహించవచ్చు. వేరే ఒకటి బోధలో ఓ ప్రత్యేకత, రెండవది జీవితంలో కూడా ప్రత్యేకత. నన్ను చూచువారు యేసయ్యను చూడాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండునుగాక. ప్రియమైన వాళ్ళరా, స్వభావాల్లో
మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి. నామకార్థపు స్థితిలో ఉన్నప్పుడు అదే అనుభవం గుండా కొనసాగుతూ వస్తే మీరు ఆత్మీయతలు ఎదగలేరు. వాటికి వేరే బోధలో నడిపించబడాలి. రెండవది, జీవితంలో కూడా మార్పు రావాలి, మార్పు రావాలి. అప్పుడే ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇహలోక మాలిన్యం అన్నీ కూడా అక్కడ ఉంటాయి. నామకార్థపు అనుభవంలో కొనసాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో ఉంటారు. ఒకవేళ అక్కడ ఉండే పాస్టర్ గారు ఏదైనా గద్దించాడనుకో, ఎలక్షన్లు పెడతారు, కలెక్షన్లు పెట్టి వాళ్ళని లేపేస్తారు. ఓ చోట నేను వినుకొండ ఓ పాస్టర్ గారు తెలుసు, బ్యాప్టిస్ట్ పాస్టర్, గడగడ వణుకుతూ ఉన్నాడు. ఒక పెళ్లి మీటింగ్కి వచ్చి, ఏంటి పాస్టర్ గారు ఏంటి అంటే, మరి ఏం చేస్తారండి, వాళ్ళు చెప్పినట్టే నేను రాసి ఇవ్వాలి, లేకపోతే 10 ఏళ్ళ జీతం పోయింది, మరి భార్య పిల్లల్ని చూసుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్నాను అంట. వాళ్ళకి మార్పు రాదు. నామినల్గా కొందరు డబ్బును బట్టి, హోదాను బట్టి చర్చలు నిర్మించుకుంటారు, ఏదో ఒక పాస్టర్ని నియమించుకుంటారు. అందుకే తిమోతి పత్రికలో మీరు చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. ఎందుకనగా చూడండి, జనులు హితబోధను సహింపక, హితబోధ అనే మాటకి 6 అనే మాట ఫుట్నోట్లో మీరు చూడండి, ఆరోగ్యకరమైన సహింపక. ఏ చెవులు ఎప్పుడు చూసినా వాళ్ళకి దురద, చెవులు గోక్కుంటూనే ఉంటారట. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, చూడండి, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అది వచ్చేసింది ఆల్రెడీ. ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట ఇప్పుడు అవి వచ్చాయి. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుసరించి అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ఏదో ఒక డబ్బు ఉంటుంది, చర్చి కట్టుకుంటారు, అనుకూలమైన ఒక బోధకుని పెట్టుకొని జనాన్ని పోగు చేసుకొని టైంపాస్ చేస్తూనే ఉంటారు. అట్టి సంఘాలు దేవుని యొక్క రాకడలు ఎత్తబడటానికి అవకాశం లేనే లేదు. కాబట్టి అట్టి అనుభవంలో గతంలో మీరు ఉన్నప్పుడు వాటికి వేరే ఉండి ఈ సత్వగల సంఘానికి ప్రభువే మిమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. ఇక్కడ ఆరోగ్యకరమైన బోధ చేత మీరు బలపరచబడుదురుగాక. ఆ ఆరోగ్యకరమైన బోధ ద్వారానే ఓ ప్రత్యేకింపబడిన జీవితాన్ని చేయటానికి అవకాశం ఉంటుంది. బోధ మాటలే, దేవుని యొక్క మాటలే మనల్ని ఆత్మీయ స్థితిగతులని మార్చేది. మనం ఉన్నతమైన స్థితిలో పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరినట్లుగా దేవుని ప్రజలైన మీరు ఈ బోధ ద్వారా, ఆరోగ్యకరమైన బోధ ద్వారా వింటూ ఆ విధంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు పక్షిరాజు వలె ఆత్మీయతలో దినదినము పైకి ఎగురున్నట్లుగా, లేక ఆత్మీయతలో వర్ధిల్లున్నట్లు నా దేవుడు సహాయము దయచేయునుగాక. మూడవదిగా, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు 1 నూతన బలం పొందుతారు, 2వది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, 3వది అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో పౌలు గారు గురించి మనం చదువుతూ ఉన్నాం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, చూడండి, విశ్వాసము చాలు కాపాడుకొంటిని అని అంటాడు. అపోస్తలుడైన పౌలు గురించి మనం గమనించినట్లయితే ఆయన ముందుగా ఉన్న పేరు సౌలు. క్రైస్తవులను హింసించేవాడు, బాధ పెట్టేవాడు. కానీ మారిన తర్వాత సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారి క్రీస్తు నిమిత్తం ఎన్నో హింస పోరాటాలు అనుభవిస్తూ వచ్చాడు. అయినా కూడా పౌలు గారు అలయక పరిగెత్తుతూ సమస్యలకు నడిచిపోయే అనుభవం, అలసిపోవడం, సొమ్మసిల్లడం. జీవితంలో అలసిపోవడం, సొమ్మసిల్లడం అనేది ఆయా సందర్భాల్లో దేవుని ప్రజల జీవితాల్లో ఎదురవుతూ ఉంటుంది. సౌలు జీవితంలో అలాగే జరిగింది. పౌలుగా మారిన తర్వాత నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు తెలియచేస్తాను, యెరూషలేమునకు వెళ్ళు అని అన్నాడు. పౌలు గారు వెళ్ళి క్రీస్తు గురించి అనేక మాటలు సువార్తను తెలియచేస్తున్నప్పుడు
వాళ్ళు ఆ మాటలు విని రక్షణలోనికి వచ్చారు. పౌలు గారి ద్వారా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. అనేక మంది, వేల మంది ప్రభు సువార్తను విని రక్షణలోనికి వచ్చారు. అనేక సంఘాలు నిర్మించబడ్డాయి పౌలు గారి ద్వారా. పత్రికలు రాస్తూ, చెరసాల్లో ఉండి పత్రికలు రాస్తూ ఈ మాట వాళ్ళకి తెలియచేస్తారు. మంచి పోరాటము నేను పోరాడి తిని. సరే, ఆయనకు సేవలో వచ్చిన పోరాటాన్ని బట్టి అలసిపోయి సమస్యలేను, ఇక వద్దులే అని మరల వెనుదిరగలేదు. పౌలు గారు ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వాక్యము నుండి మీరు చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరు? శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైనను. చూడండి, ఎడబాపున 39వ వాక్యం చివరి మాటను చూడండి. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని పైన ఒక పెద్ద లిస్టే రాశారు. సొమ్మసిల్లిపోవటానికి, అలసిపోవటానికి దేవుని ప్రజల జీవితాల్లో ఇవే కారణం. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమ దేవుని ప్రేమ నుండి వేరు చేస్తుంది. బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఆ తర్వాత మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఇవి లోక సంబంధమైన కార్యాలన్నీ కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాసి అలసిపోయేటట్లు, సొమ్మసిల్లేటట్లు చేసే కార్యాలు ఇవి. కానీ పౌలు గారు అంటారు, ఇవి ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు నేరవు. ఎందుకంటే ద డివైన్ లవ్, దేవుని యొక్క ప్రేమ పౌలు గారు తన హృదయంలో ఆయన పొందుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆ ప్రేమ, దేవుని ప్రేమ ఆయన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది కాబట్టి సొమ్మసిల్లక ఆయన నడిపించబడుతూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ కనిపెట్టు కోడికలో దేవుని ప్రజలైన మనము కూడా సొమ్మసిల్లక మనము కూడా నడిపించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడును గాక. దేవుని యొక్క ప్రేమ అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మన హృదయములలో కుమ్మరింపబడ్డప్పుడు శ్రమ, హింస, కరువు ఏది వచ్చినా కూడా క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాయటానికి అవకాశమే ఉండదు. కాబట్టి సమస్యలకు పరిగెత్తుదురు అని వాక్యం చెప్పినట్లుగా 3 అనుభవాలు. ఒకటి, దేవుని కొరకు మనం కనిపెట్టినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని నూతన బలము చేత నింపుదురుగాక. ఉన్నతమైన జీవితాన్ని పక్షిరాజు వలె మనం చేయగలగాలి. ఆ తర్వాత సమస్యలక నడిచిపోవాలి. అప్పుడే అట్టి ప్రజలైన వారిని దేవుడు తన రాజ్యానికి సిద్ధపరిచి తీసుకొని వెళ్తాడు. ఆ రాజ్యానికి మనల్ని కూడా దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.